सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు పంచదశలోని 8వ అధ్యాయం, దాని పేరు కూటస్థ దీప ప్రకరణం. అది సంగ్రహంగా చర్చించుకుందాం. ఇందులో విద్యారణ్య స్వామి చిత్తుకి చిదాభాసకి ఉన్న వ్యత్యాసం గురించి చర్చిస్తారు. చిత్ అంటే అది బింబ చైతన్యము, చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యము. ఈ చిత్తు చిదాభాసలో తేడాలేమిటి, దాని గురించినటువంటి మనకి వివరణ అంతా కూడా ఈ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ ఈ అధ్యాయం పేరు కూటస్థ దీప ప్రకరణం. ఈ కూటస్థము అంటే బింబ చైతన్యము, అదే సాక్షి చైతన్యము. ఈ సాక్షి చైతన్యాన్ని ఇక్కడ విద్యారణ్యుడు వారు కూటస్థ చైతన్యము లేదా కూటస్థము అంటున్నారు. సాక్షిని కూటస్థము అంటున్నారు. అందుకని ఈ ప్రకరణం మొత్తంలో కూటస్థం అని ఎక్కడొచ్చినా కూడా అది సాక్షి లేదా సాక్షి చైతన్యము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ చిదాభాసకి సాక్షికి మధ్యలో ఉండేటటువంటి ఆ తేడాలు విద్యారణ్యుల వారు మనకి బాగా అర్థం అవ్వాలని, తర్వాత చిదాభాస వ్యవహార సత్యమని, చిత్ పారమార్థిక సత్యమని, కాబట్టి చిదాభాసని మనం మన యొక్క స్వరూపంగా గ్రహించకుండా చిత్తు మన స్వరూపంగా గ్రహిస్తే మనకి ఆ ఆంతర స్వేచ్ఛ లభిస్తుంది. అదే చిదాభాసతో మమేకమైనట్టయితే మనకి ఈ సంసారము తప్పదు. సాక్షితో ఎప్పుడైతే మీరు మమేకం చెందారో, సాక్షి నేను అనేటటువంటి ఆ నిష్టలో ఉన్నారో, అప్పుడు నిత్యముక్తత్వాన్ని పొందుతారు. ఇది విద్యారణ్యులు మనకు చెప్పదలుచుకున్నటువంటి కీలకమైనటువంటి విషయం. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి మొదలు పెడదాం. ఇందులో ఈ చిత్తు చిదాభాస గురించి వివరించడానికి విద్యారణ్యులు మొట్టమొదటిగా 3 శ్లోకాల్లో దాన్ని ఒక ఉదాహరణ తీసుకుని వివరిస్తున్నారు. ఆ ఉదాహరణ ఏంటంటే సూర్యకాంతి, దాని ప్రతిబింబ కాంతి. సూర్యకాంతి దాని ప్రతిబింబము. సూర్యకాంతి ఒక గోడ మీద పడుతుంది అనుకోండి. గోడ మీద పడుతుంటే ఆ గోడ మీద పడినటువంటి సూర్యకాంతి గోడంతా విస్తరించి ఉంటుంది. దీన్ని సామాన్య సూర్య ప్రకాశము అన్నాం. ఈ సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా మధ్యలో ఎటువంటి అంతరాయం లేకుండా డైరెక్ట్గా గోడ మీద పడినటువంటి ఆ కాంతి సామాన్య సూర్య ప్రకాశము. అది గోడంతా విస్తరించి ఉంది. ఇప్పుడు ఒక అద్దాన్ని తీసుకుని ఆ సూర్యప్రకాశం మీద మళ్ళీ ఈ అద్దం నుంచి ప్రతిబింబించేటటువంటి సూర్యకాంతిని అదే గోడ మీద వేశారు, అదే గోడ మీద పడేలాగా చేశారు. అప్పుడేమవుతుంది, ఎక్కడైతే ఈ అద్దం యొక్క ప్రతిబింబం పడుతుందో అక్కడ కాంతి ఇంకా హెచ్చుగా ఉంటుంది. మిగతా గోడంతా ఉన్న కాంతి కన్నా కూడా ఈ అద్దంలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యకాంతి వల్ల ఆ గోడలో ఒక భాగము ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. ఈ కాంతిని విశేష సూర్య చైతన్యము అంటారు. ఈ కాంతిని విశేష సూర్యకాంతి. ఇంతకుముందు సామాన్య సూర్యకాంతి, ఇప్పుడు విశేష సూర్యకాంతి. ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి సూర్యకాంతులు కనిపిస్తున్నాయి. సామాన్య సూర్యకాంతి సాక్షాత్తుగా సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి. విశేష సూర్యకాంతి ఈ అద్దం నుంచి ప్రతిఫలించి గోడ మీద పడినటువంటి ఆ ప్రతిబింబ సూర్యకాంతి. ఈ ప్రతిబింబ సూర్యకాంతిలో సూర్యకాంతి కూడా ఉంది. సూర్యకాంతి ప్లస్ ప్రతిబింబ సూర్యకాంతి. అందువల్ల ఇది ఇంకా ఎక్కువగా మనకి ఆ ప్రతిబింబం కనిపిస్తోంది. ఈ ప్రతిబింబం ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ అసలైనటువంటి సూర్యకాంతి అది అంతగా మనకి కనిపించట్లేదు.
దీని కాంతి ఎక్కువగా ఉండడం వల్ల, అంటే సూర్యకాంతి ప్లస్ ప్రతిబింబ సూర్యకాంతి రెండు ఉండడం వల్ల ఇది ఇంకా ఎక్కువ కాంతివంతంగా ఉండి ఆ సాక్షాత్తుగా వచ్చేటటువంటి సూర్యకాంతిని డామినేట్ చేస్తోంది. అంటే విశేష సూర్యకాంతి సామాన్య సూర్యకాంతి కన్నా హెచ్చుగా ప్రకాశిస్తోంది. ఎందువల్ల? దాంట్లో సూర్యకాంతి కూడా ఉంది. సూర్యకాంతి ప్లస్ విశేష సూర్యకాంతి, సామాన్య సూర్యకాంతి ప్లస్ విశేష సూర్యకాంతి ఉండడం వల్ల అది ఎక్కువగా ప్రకాశిస్తుంది. విశేష సూర్యకాంతి సామాన్యమైనటువంటి సూర్యకాంతిని డామినేట్ చేస్తోంది. అందుకని అది తెలియట్లేదు. ఇప్పుడు అనేక అద్దాలు తీసుకుని వాటి మీద ఆ గోడ మీద ప్రతిబింబించేటట్టు చేశారు. అనేక చోట్ల ఇది ప్రతిబింబాలు పడ్డాయి. అంటే విశేష సూర్యకాంతులు ప్యాచిల్లాగా అక్కడక్కడ ప్యాచిల్లాగా పడ్డాయి. ఈ ప్యాచిల్లా పడినటువంటి ఈ సూర్యకాంతులన్నీ హెచ్చుగా అవి ప్రకాశిస్తున్నాయి. సామాన్య సూర్యకాంతి కన్నా, ఆ సాక్షాత్తుగా సూర్యుడి నుంచి వచ్చే కాంతి కన్నా ఇది ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఈ విశేష సూర్యకాంతిలో సామాన్య సూర్యకాంతి కూడా మిళితమై ఉంది. ఇప్పుడు ఈ సామాన్యమైనటువంటి సూర్యకాంతిని మనం తెలుసుకోవడం కానీ అనుభవించడం కానీ ఎలాగా అన్నట్టయితే రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ రెండు రకాల పద్ధతులు ఏమిటి? ఒకటి, ఆ విశేషంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యకాంతుల మధ్య సామాన్యంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యకాంతిని దర్శించడం. అంటే ఈ విశేషంగా ఉన్నటువంటి ప్యాచెస్ మధ్యలో తక్కువ కాంతితోటి మనకి ఆ గోడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సాక్షాత్తుగా మనకి ఆ సూర్యకాంతి కనిపిస్తోంది. అది సామాన్య సూర్యకాంతి. ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏమిటి? ఈ అద్దాలన్నీ తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఈ విశేషమైనటువంటి సూర్యకాంతులన్నీ పోయాయి. పోవడం వల్ల ఆ గోడంతా కూడా ఆ సామాన్య సూర్యకాంతితోటి ప్రకాశిస్తుంది. ఈ విధంగా మనకి ఆ సామాన్యమైనటువంటి సూర్యకాంతి మనకి అనుభవంలోకి వస్తోంది. రెండు మెథడ్స్. ఒకటి ఆ మధ్యలో చూడడం, రెండోది ఆ అద్దాలన్నీ తీసేస్తే మనకి ఆ గోడ సామాన్యమైన సూర్యకాంతితోటి దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయం మనకి అనుభవించుకున్నట్టయితే ఈ సాక్షి చిదాభాస, ఈ సాక్షి చిదాభాస ఈ రెండిట్లో మనకి ఈ సాక్షి చైతన్యం ఆ సామాన్య చైతన్యంతో సమానం. ఈ చిదాభాస వచ్చి ఇక్కడ ఈ విశేష చైతన్యంతో సమానం. కాబట్టి ఈ సాక్షి చైతన్యం, విశేష చైతన్యం, వీటిలో ఈ డిఫరెన్స్ చూడాలి అంటే ఈ మన ఆలోచనలు, మనసులో ఉండేటటువంటి ఆలోచనలు అవి ఈ అద్దాలు లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ విశేషమైనటువంటి చైతన్యము. ఈ ఆలోచనలు మధ్యలో మనకి ఆలోచన లేని స్థితి ఉంటుంది. ఆ స్థితి సామాన్యమైనటువంటి చైతన్యము. లేదా ఈ ఆలోచనలన్నీ కూడా సమసిపోయి ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి సామాన్యమైనటువంటి చైతన్యంతో ఉంటుంది. లేదా మనస్సు పూర్తిగా నిద్రాణంగా ఉండి ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనం ఆ సామాన్య చైతన్యాన్ని అనుభవించవచ్చు. ఈ విధంగా మనకి మొదటి 3 శ్లోకాల్లో ఆ విద్యారణ్యుల వారు ఈ సామాన్య చైతన్యాన్ని, విశేష చైతన్యాన్ని మనకి ఇక్కడ చూపించారు. ఇంకా ఇది మొదటి అంశం. దీంట్లో మొత్తం 4 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఈ సామాన్య చైతన్యము, విశేష చైతన్యము. దీన్ని అద్దము, గోడ ఉదాహరణతోటి మనకి వివరించారు. దీన్ని మనకి అనుభవించుకున్నప్పుడు ఆ మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలు అవి ఒక్కొక్క అద్దంలా మనం తీసుకుని ఆలోచనలు అవి ప్రతిబింబ చైతన్యము లేదా విశేష చైతన్యంగా తీసుకుని ఆలోచన లేని స్థితిలో ఉండేటటువంటి ఆ మనస్సు అది సామాన్య చైతన్యంతో ఉంది అన్నట్టుగా తీసుకోవచ్చు. లేదా సమాధిలో గాని సుషుప్తిలో గాని ఉండేటటువంటి మనస్సు అది సామాన్య చైతన్యాన్ని ఇస్తోంది, లేదా సామాన్య చైతన్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఈ చిత్తుకి చిదాభాసకి అంటే సామాన్య చైతన్యాన్ని సాక్షి అంటున్నాం. ఇక్కడ విద్యారణ్యులైతే కూటస్థము అంటారు. మనకి పరిచయమైన పదం కాబట్టి సాక్షి అనే పదాన్ని వాడుకుందాం. ఈ
సాక్షి చైతన్యము చిదాభాస. సాక్షి చైతన్యము అది ఈ బింబ చైతన్యము, చిదాభాస ప్రతిబింబ చైతన్యము. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటి అంటే, ఇది చేసేటటువంటి ఆ విధుల్లో ఎటువంటి వ్యత్యాసం ఉంది అని మీరు కానీ ఆలోచించినట్టయితే, చిదాభాస, చిత్తు, ఇవి రెండు, ఈ చిత్తు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఒక ప్రపంచాన్ని చూసిందో ఆ ప్రపంచంలో కొన్ని వస్తువులు మీకు తెలిసినవి ఉంటాయి, తెలియని విషయాలు ఉంటాయి. దీన్ని ఈ విషయం తెలుసు, ఈ విషయం తెలియదు అనే ఆ జ్ఞాతత్వము అజ్ఞాతత్వము, దీన్ని ఆ సాక్షి చైతన్యం మనకి సూచిస్తుంది. సాక్షి చైతన్యం వల్ల జ్ఞాతత్వము అజ్ఞాతత్వము వస్తుంది. ఇక్కడ ఏదో ఒక మిత్రుడు ఇంటికి వెళ్ళారు ఫస్ట్ టైం. వెళ్ళినప్పుడు ఆ హాల్లో ఉండేటటువంటి అన్ని వస్తువులు మీకు తెలియవు, కొన్ని కొత్తగా ఉంటాయి. మీకు ఆ కొత్తగా ఉండేటటువంటి వస్తువులు మీకు అజ్ఞాతంగా ఉన్నాయి, కానీ ఆ సాక్షి మీకు చూపిస్తోంది ఇక్కడ ఏదో కొత్తగా ఉంది, ఇది అజ్ఞాతము, ఇది జ్ఞాతము అని. అట్లాగా మీకు తెలిసిన వస్తువులు, తెలియని వస్తువులు, జ్ఞాతము అజ్ఞాతము. ఆ తర్వాత చిదాభాస ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ జ్ఞాతము అజ్ఞాతము అనే విషయము ఇది చిదాభాస పరిధిలో ఉండదు. చిదాభాస దీన్ని ఇది జ్ఞాతము అజ్ఞాతము అని తెలపదు. కాబట్టి ఈ జ్ఞాతము అజ్ఞాతము అని సూచించేది సాక్షి చైతన్యము. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి విభజన జరిగిందో, ఈ అజ్ఞాతం, ఈ తెలియని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చిదాభాస పరిధిలోకి పడతాయి. చిదాభాస పరిధిలోకి పడి దాన్ని తెలుసుకునేటట్టు ఆ చిదాభాస ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే అది తెలిసిందో, ఇది ఫలానా వస్తువు, దీనికి పనికొస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో, ఆ తర్వాత అది జ్ఞాతం అనేటటువంటి వస్తువుల జాబితాలోకి పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి సాక్షి పనిచేస్తూ ఉంటుంది. ఆ వస్తువును చూసినప్పుడల్లా సాక్షి ఇది జ్ఞాతము అని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సాక్షి చైతన్యానికి చిదాభాసకి వాటి విధి విధానంలో చిన్న తేడా ఉంది. ఇప్పుడు ఇది 4వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు విద్యారణ్యులు చాలా వివరంగా మనకి ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా 17 నుంచి 26 వరకు వివేకము, ఆ వివేకాన్ని మనకి ప్రవేశపెడుతున్నారు. అంటే మనకి అనుభవంగా ఈ చిదాభాస, ఈ చిత్తు అనుభవపూర్వకంగా ఎటువంటి తేడా ఉంది. ఈ బయట మనకి ఈ తేడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదేంటది, ఇది జ్ఞాతము అజ్ఞాతము అనే విషయం సాక్షి సూచిస్తుంది. ఈ అజ్ఞాతమైన విషయాన్ని జ్ఞాతం చేసి ఆ జ్ఞాత వస్తువుగా మార్చడంలో చిదాభాస యొక్క ప్రయత్నం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 17 నుంచి 26వ శ్లోకం వరకు విద్యారణ్యుల వారు చిదాభాస ఏ విధంగా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుందో దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మన ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏదైనా ఒక అనుభవం గురించి అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అనుభవంకి సంబంధించినటువంటి ఆలోచనలు ఈ మనసులో ప్రవేశిస్తాయి. ఇవన్నీ ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటాయి, ఒక కాలానికి పరిమితమై ఉంటాయి, దేశకాలానికి కట్టుబడి ఉంటాయి చిదాభాస చేసేటటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ కూడా చిదాభాస పరిమితులు ఉంటాయి. కాబట్టి ఈ చిదాభాస యొక్క ప్రాధాన్యత ఈ ఆలోచనల మీద ఎక్కువ ఉంటుంది. ఈ చిదాభాస అక్కడ సాక్షిని డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే చిదాభాస ఈ ఆలోచిస్తున్నప్పుడు ఆ సాక్షి చైతన్యం ఉందనే విషయం మర్చిపోతాం. సాక్షి చైతన్యం తెర వెనుక మరుగున పడిపోతుంది. మనం అక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గోడ మీద ఆ విశేష సూర్యకాంతి పడినప్పుడు సామాన్యమైనటువంటి సూర్యకాంతి మనకి ఉన్నా కూడా మనకి తెలియటం లేదు అని. అదే మాదిరిగా ఎప్పుడైతే ఈ ఆలోచనల ప్రవాహంలో మనం పూర్తిగా మగ్నమైపోయామో ఆ సాక్షి చైతన్యం గురించిన అజ మనకి ఉండదు. సాక్షి చైతన్యం మరుగున పడిపోతుంది. కాబట్టి మనకి చాలా స్పష్టంగా ఈ చిదాభాస అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఈ చిదాభాస అనుభవంలోకి వచ్చినప్పుడు అది దేశకాల వస్తు
పరిమితుల్లోకి లోబడి ఉంటుంది. ఒక వస్తువు గురించి ఆలోచిస్తాం, ఒక వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఒక దేశంలో ఆలోచిస్తూ ఉంటుంది, ఒక కాలంలో ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చిదాభాస దేశానికి, కాలానికి, తర్వాత వస్తువులకి లోబడి ఉంటుంది. ఒక అనుభవం తీసుకునే అనుభవం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ చిదాభాస ప్రాధాన్యంగా మనసు ఉన్నప్పుడు చిత్ లేదా సాక్షి చైతన్యం లేదా కూటస్థం మనకి ఉన్నా కూడా తెలియదు. అయితే ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఒక ఆలోచనకి మధ్యలో ఒక విరామ సమయం ఉంటుంది, ఆ విరామ సమయంలో ఈ సామాన్య చైతన్యం మనకి అందుబాటులో ఉంటుంది. లేదా ఈ ఆలోచనలన్నీ కూడా సమసిపోయి ఈ మనస్సు నిద్రాణంగా ఉన్నప్పుడు ఆ సామాన్య చైతన్యం మనకి అనుభవంలోకి వస్తుంది. సుషుప్తిలో లేదా సమాధి స్థితిలో మనకి సామాన్య చైతన్యం లేదా కూటస్థ చైతన్యం, సాక్షి చైతన్యం మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది విద్యారణ్యులు చెప్పదలుచుకున్నారు. ఈ విషయం మనకి 15 నుంచి 26 వరకు బాగా విస్తరించి ఉంటుంది. ఇది సమాధిలో ఉన్నప్పుడు మనకి ఈ వస్తువుల యొక్క లేకపోవడం కాదు, వస్తువులు మనకి ఈ సమాధి అవస్థలో కానీ లేదా సుషుప్త అవస్థలో కానీ సామాన్య చైతన్యం మనకి అనుభవంలోకి వస్తుందని చెప్పాం. ఈ 2 రకాల అవస్థలోనూ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ చిదాభాస ప్రధానమైనటువంటి అహం నేను అది ఇక్కడ జాగ్రత్త అవస్థలో నేను అనుభవిస్తూ ఉంటాను. సాక్షి ప్రధానమైనటువంటి అహాన్ని మనం ఆ సుషుప్తిలో కానీ లేదా సమాధి స్థితిలో కానీ మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. చిదాభాస లేచింది అంటే ఆలోచనలు కూడా లేస్తాయి. అట్లాగే చిదాభాస లేవగానే ఈ మనస్సు కూడా లేస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిద్రాణమైందో చిదాభాస కూడా నిద్రాణం అయిపోతుంది. ఇది అన్వయ వ్యతిరేకం. చిదాభాస ఉంటే ఆలోచనలు ఉంటాయి, చిదాభాస లేకపోతే ఆలోచనలు ఉండవు. మైండ్ మెలకువగా ఉంటే ఆలోచనలు ఉంటాయి, మనస్సు మెలకువగా ఉంటే ఆలోచనలు ఉంటాయి, మనస్సు మెలకువగా లేకపోతే ఆలోచనలు ఉండవు. దీన్ని అన్వయ వ్యతిరేకము అంటారు. ఇదంతా కూడా 17వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు మనకి ఇది విస్తరించి ఉంటుంది. ఇప్పుడు ఈ కేవల సాక్షి, కేవల ఈ కూటస్థాన్ని మనం ఎలాగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలాగ అనుభవించడం అని ప్రశ్న వస్తుంది. ఈ కేవల సాక్షి మనం దాన్ని చిదాభాస లేకుండా మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేము. ఎందుకంటే ఆ చిదాభాసను ఎప్పుడైతే అంటే ఆ మనస్సును పూర్తిగా తొలగించేసామో అప్పుడు అది మరణంతో సమానం. మరణంతో సమానం కాబట్టి అప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి అవకాశం మనకి లేదు. శుద్ధ సాక్షిని, ఆ శుద్ధ చైతన్యాన్ని, ఆ శుద్ధ కూటస్థాన్ని మనం తెలుసుకోవడం అనేది సంభవము కాదు. అతి దగ్గరగా, దానికి కొంచెం దగ్గరగా ఉండేటటువంటి అనుభవం కావాలి అంటే ఆ చిదాభాస ఎప్పుడైతే నిద్రాణంగా ఉందో, ఆ మనస్సు ఎప్పుడైతే నిద్రాణంగా ఉందో అప్పుడు ఆ స్థితిలో, ఆ సుషుప్తి అవస్థలో మనకి సాక్షి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇది ఈ విషయం 17 నుంచి 26వ శ్లోకం వరకు మనకి విద్యారణ్యుల వారు చెప్పారు. సాక్షి అనుభవం అంటే అందరికీ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సుషుప్తి అవస్థ అనేది అందరికీ అనుభవమే. దాని గురించి ప్రత్యేకమైనటువంటి సాధన చేయని అవసరం లేదు. ఇంకా 27 నుంచి 68 వరకు అది అతి ముఖ్యమైనటువంటి అంశము. అదే ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశము. అది చిదాభాస గురించి వివరణ. ఈ చిదాభాస గురించిన వివరణ విద్యారణ్యుల వారు చాలా
గహనంగా చేస్తారు. మీకు ఎక్కడ చిదాభాస గురించి ఇంత వివరణ మీకు దొరకదు. ఇది చాలా సాంకేతిక పరంగా ఉంటుంది. ఆ సాంకేతిక పదాల్లోకి, ఆ సాంకేతిక డిస్కషన్స్ లోకి మనం వెళ్ళటలేదు. ఎందుకంటే ఇది సంగ్రహం కాబట్టి, ఇది సారం కాబట్టి అంత డీప్ గా వెళ్ళటలేదు. మీకు దాంట్లో ఆ సూక్ష్మభూతంగా ఉండేటటువంటి ఆ తర్కాన్ని మీకు చెప్తాను. ఇందులో ఈ చిదాభాస అనేది ఆభాసవాదము, అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదం అని 3 రకాల వాదాలు ఉంటాయి. ఆభాసవాదము, అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదము. ఈ వాదనలతోటి అంటే ఆభాసవాదం చిదాభాసని చెప్తూ ఉంటుంది. అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదంలో ఈ చిదాభాస లేదు. వేదాంతులు అంటే ముఖ్యంగా అద్వైత వేదాంతులే ఈ 3 వాదాలని సమర్థిస్తూ ఉంటారు. అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదంలో ఈ చిదాభాస అవసరం లేదు, చిదాభాస మనం ఆ ప్రసక్తి లేకుండానే మనం వేదాంతాన్ని చర్చించుకోవచ్చు అనేటటువంటి ధోరణిలో ఉంటారు. అవచ్ఛేదము అంటే ఇక్కడ ఈ మొదటి అంశం దీంట్లో ఏంటంటే ఈ చిదాభాస యొక్క ఆవశ్యకత. చిదాభాస ఉండాలా లేదా చిదాభాస లేకుండా కూడా మనం వేదాంతం చర్చించుకోవచ్చా అనేది మొదటి అంశం. ఇది విద్యారణ్యులో ప్రతిపాదన చేసినటువంటి అంశము. ఇందులో ఈ చిదాభాస ఉందా లేదా అని చెప్పడానికి 3 రకాల వాదనలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి చిదాభాసవాదము, లేదా ఆభాసవాదము, అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదము. ఇందులో అవచ్ఛేదవాదము, ప్రతిబింబవాదము ఇవి చిదాభాసను సమర్థించవు. చిదాభాస లేకుండానే మనం వేదాంతం చెప్పుకోవచ్చు అంటాయి. ఈ 3 వాదాలు వేదాంత పరంగా అద్వైత వేదాంతాన్ని చెప్పుకునేటటువంటి తాత్వికులు చెప్పేటటువంటి సిద్ధాంతాలు. అయితే విద్యారణ్యులు ఈ అవచ్ఛేదవాదాన్ని, ప్రతిబింబవాదాన్ని ఖండిస్తున్నారు. ఖండించి చిదాభాస అనేది చాలా ముఖ్యము, చిదాభాసతో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే విషయం చాలా గహనంగా మీకు అర్థమవుతుంది అంటూ తన ప్రతిపాదనని చేస్తున్నారు. ముందుగా ఈ అవచ్ఛేదవాదం అంటే ఏంటో చూద్దాం. అవచ్ఛేదం అంటే ఒక కోశంలో గాని, ఒక గిన్నెలో గాని ఈ శరీరంలో ఇమిడినటువంటి చైతన్యము అన్నట్టుగా చెప్పచ్చు కదా. చైతన్యం అంతటా ఉంది, కానీ శరీరంలో ఉన్న చైతన్యాన్ని జీవుడు అని మీరు చెప్పచ్చు అన్నట్టుగా అవచ్ఛేదవాదం వస్తుంది. అంతటా ఉన్న చైతన్యం అది సామాన్య చైతన్యం, కానీ శరీరంలో ఉన్న చైతన్యం అది జీవుడు అన్నట్టుగా ఆ జీవ ఈశ్వరుని అంటే ఈ 3 శరీరాల్లో ఉండేటటువంటి చైతన్యం జీవుడు, 3 ప్రపంచాల్లో ఉండేటటువంటి ఆ చైతన్యం ఈశ్వరుడు. ఈ విధంగా మీరు అవచ్ఛేదవాదాన్ని స్వీకరించి చిదాభాసని చెప్పకుండా వేదాంతాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తారు. దానికి విద్యారణ్యులు ఏమంటారంటే, ఒక శరీరంలో ఉండేటటువంటి అంటే ఎంక్లోజ్డ్ కాన్షియస్నెస్ అన్నమాట. ఎంక్లోజ్డ్ కాన్షియస్నెస్ అదే మనకి ఈ జీవుడు అన్నట్టుగా చెప్పారు. అంటే కుండలో కూడా ఈ చైతన్యం ఎంక్లోజ్ అయింది, కుండలో కూడా ఆ చైతన్యం ఉంది, అప్పుడు కుండను మనం జీవుడు అంటామా అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అవచ్ఛేదవాదాన్ని ఆయన తోసిపుచ్చుతారు. ఇంకా ప్రతిబింబ చైతన్యం, ఆ ప్రతిబింబ చైతన్యవాదాన్ని దాన్ని కూడా ఆ మిథ్యా తత్వాన్ని ప్రవేశపెట్టి ప్రతిబింబ వాదంలో ఈ ప్రతిబింబము మిథ్య కాదు, అది సత్యము, కాబట్టి అది కూడా సరైనది కాదు అన్నట్టుగా ప్రతిబింబ చైతన్యవాదాన్ని కూడా ఆయన తోసిపుచ్చుతారు. ఇంకా మిగిలింది చిదాభాస, ఆభాసవాదము. ఈ ఆభాస అంటే ఏమిటి? ముందు నిర్వచనం చూద్దాం. చిదాభాస యొక్క నిర్వచనం. చిదాభాస నిర్వచనం చెప్పే ముందు ఆభాస అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆభాస అంటే ఒక వస్తువు యొక్క ప్రతిరూపము. ఉదాహరణకి జిరాక్స్ కాపీ, నకలు తర్వాత జిరాక్స్ కాపీ, అసలు తర్వాత దానికి నకలు, జిరాక్స్ కాపీ. అదేవిధంగా ఒక మనిషి యొక్క ఫోటో, ఆ ఫోటో ఆ మనిషిని పోలి ఉంటుంది, అలాగే జిరాక్స్ కాపీ ఆ ఒరిజినల్ పోలి ఉంటుంది. ఇంకా అద్దంలో మన ప్రతిబింబము, ఇవన్నీ కూడా మనకి అక్కడ ఆ ఒరిజినల్తో పోలి ఉంటాయి కాబట్టి దీన్ని ఆభాస అంటారు. ఆభాస అంటే ఆ వస్తువు యొక్క పోలికలతో ఉన్నటువంటి ఒక ప్రతిరూపము, మరొక రూపము.
ఇమేజ్ అన్నమాట. అది ఆభాస అంటారు. చిత్ యొక్క ఆభాస అంటే చిత్తుని పోలి ఉంది. చిత్తుని పోలి ఉంది కాబట్టి చిదాభాస. ఇది దీని యొక్క నిర్వచనం. చిత్ ఆభాస అంటే చిత్తుని పోలి ఉంది కాబట్టి దీన్ని చిదాభాస అన్నారు. ఈ చిదాభాస దీన్నే మనం అహంకారం అని, దీన్ని రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని, ప్రతిబింబ చైతన్యం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ చిదాభాస అంటే ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం. చిదాభాస యొక్క ఆవశ్యకత, చిదాభాస యొక్క నిర్వచనము. ఈ చిదాభాస నిర్వచనం అయిన తర్వాత మనం ఈ చిదాభాస నిర్వచనంలో అవచ్ఛేద వాదాన్ని, ప్రతిబింబవాదాన్ని విద్యారణ్యులు తిరస్కరిస్తారు. ఇది ఆ చిదాభాస అంటే మనకి చెప్పుకున్నాం, ఈ అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబము. మేడం తుసాట్స్ అనే ఆ వ్యాక్స్ బొమ్మలు ఉంటాయి. ఆ వ్యాక్స్ బొమ్మలన్నీ ఆభాస. ఈ విధంగా చిత్తు యొక్క పోలికలతో ఉంది కాబట్టి చిదాభాస, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇది చిత్తు కాదు కానీ చిత్తు పోలికలతో ఉంది. చిత్తుకున్నటువంటి కొన్ని లక్షణాలు దీనికి కూడా చైతన్యం, ఆ చైతన్యాన్ని ఇది అరువు తెచ్చుకుంది కాబట్టి ఇది చిదాభాస అయింది. ఇంకా ఈ చిదాభాస అనేది ఉందా లేదా, వేద ప్రామాణ్యమా కాదా, ఇది మధ్యలో ఎవరైనా ప్రవేశపెట్టిందా లేకపోతే వేద ప్రామాణ్యం దీనికైనా ఉందా అంటే విద్యారణ్యులు రెండు ఉదాహరణలు తీసుకుంటున్నారు. ఆ రెండు ఉదాహరణలతో దీనికి వేద ప్రామాణ్యత ఉంది అని ఆ శృతి సమ్మతమైనటువంటి తర్కాన్ని ప్రవేశపెట్టి దీనికి ఆ శృతి యొక్క ప్రామాణ్యత, ఆ శృతి యొక్క ప్రమాణం ఉంది కాబట్టి ఇది మధ్యలో ఎవరో ప్రవేశపెట్టింది కాదు, ఇది శృతి సమ్మతమైనది, యుక్తి. శృతి సమ్మతమైన తర్కాన్ని యుక్తి అంటారు. ఆ యుక్తిని ప్రవేశపెట్టి ఈ చిదాభాస ఉంది, చిదాభాస అనేది సరైనటువంటి ఆలోచన అన్నట్టుగా చెప్తున్నారు. అందులో రెండు శృతి వాక్యాలు తీసుకున్నారు. ఒకటి అనుప్రవేశ శృతి, అది ఐత్రేయ ఉపనిషత్తులో వస్తుంది. ఈ అనుప్రవేశ శృతిని తీసుకుని జీవుల్లో ఈ చైతన్యము అనుప్రవేశించింది, జీవుల్లో చైతన్యం ప్రవేశించింది అని ఉంటుంది. అందులో అంటే చైతన్యం ప్రవేశించింది అంటే చైతన్యం అది అంతటా నిండి ఉండదు. చైతన్యం ఒక చోట నుంచి ఒక చోట కదలదు కాబట్టి జీవుల్లో ప్రవేశించింది అనే పదం వాడామంటే అది కేవలం చిదాభాస మాత్రమే. చిదాభాసకి మాత్రమే అటువంటి పదాన్ని మనం వాడగలము. చిత్తుకి వాడలేం. చిత్తు అంతటా ఉంటుంది, అది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే క్వశ్చనే లేదు. కాబట్టి ఈ అనుప్రవేశ శృతి చిదాభాసని సపోర్ట్ చేస్తోంది, ఈ చిదాభాసని సమర్థిస్తోంది. ఇంకా బృహదారణ్యోపనిషత్తులో మైత్రేయి బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య ఆ చిత్తు పుట్టింది, తర్వాత ఈ చైతన్యం పుట్టింది, చైతన్యం మరణిస్తోంది అన్నట్టుగా చెప్తాడు. అంటే దీనికి రాకపోకలు ఉన్నాయంటే అది చైతన్యం కాదు. చైతన్యం అనేది శాశ్వతమైనది, సత్యం, సారం, నిత్యం. ఇది అంతటా ఉండేది, ఎల్లవేళలా ఉండేది, అది మూడు కాలాల్లోనూ ఉండేది. అదే ఆ చైతన్యము, అదే సత్యము. కాబట్టి ఇది సత్యమైనటువంటి వస్తువు కాబట్టి ఇది ఒక టైంలో వచ్చి ఒక టైంలో కనుమరుగయ్యేది కాదు, పుట్టి మరణించేది కాదు. బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య చెప్పేది చిదాభాస గురించి. కాబట్టి ఇది ఎలా అంటే ఆ సూర్యుడు ఆ నీటిలో ఉన్నాడు అంటే ఆ పైన ఉన్న సూర్యుడు, నీటిలో ఉన్నటువంటి సూర్యుడు ఒకటి కాదు. ఆ నీటిలో ఉండేటటువంటి సూర్యుడు ఆ ఒరిజినల్ సూర్యుడు యొక్క ప్రతిబింబము. ఆయన పోలి ఉన్నాడు కానీ అది నిజమైనటువంటి సూర్యుడు కాదు. ఆ విధంగా ఇక్కడ ఆ చైతన్యాన్ని పోలినటువంటి ఆ చిదాభాస అది పుడుతోంది. ఎప్పుడైతే జీవి పుట్టాడో ఆ జీవితో పాటు ఈ చిదాభాస పుడుతోంది. అట్లాగే జీవి మరణించినప్పుడు చిదాభాస కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది మనకి ఇక్కడ చిదాభాస ఉంది, చిదాభాస యొక్క ఆ ఉనికిని, చిదాభాస ఉంది అనేటటువంటి ఆ వేద ప్రామాణ్యాన్ని సూచిస్తూ మనకి విద్యారణ్యుల వారు చెప్పినటువంటి విషయం. ఇందులో
చిదాభాస గురించి చెప్పినప్పుడు 5 అంశాలు చెప్తారు విద్యారణ్యులు. అందులో మొట్టమొదటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది చిత్తు యొక్క ఆవశ్యకత. చిత్తు ఉండడం అవసరమా కాదా అనే విషయం మనం చర్చించుకున్నాం. రెండోది చిత్. మొట్టమొదటి చిదాభాస యొక్క నిర్వచనం. మొట్టమొదటి చిదాభాస యొక్క ఆవశ్యకత. చిదాభాస ఉండాలా లేదా అనే విషయం గురించి వచ్చింది. తర్వాత చిదాభాస నిర్వచనం చెప్పారు. ఆభాస అంటే ఏమిటి అంటూ చెప్తూ చిదాభాస యొక్క నిర్వచనం వచ్చింది. ఆ తర్వాత ఈ చిదాభాసని ఈ శాస్త్రం ఏ విధంగా సమర్థిస్తుంది అనేది మనకిప్పుడు ఆ ఐత్రేయ ఉపనిషత్తులో అనుప్రవేశ శృతి, తర్వాత ఈ స్క్రిప్చర్స్, ఆ తర్వాత ఈ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య చెప్పినటువంటి ఆ చిదాభాస పుట్టడం, చిదాభాస మరణించడం అనేటటువంటి విషయాలు మనకి చెప్తూ ఈ చిదాభాస అనేది ఈ శాస్త్ర ప్రామాణ్యంగా ఉంది అని యుక్తిపరంగా విద్యారణ్యులు వివరించారు. ఇంకా 4వ అంశము ఆ మహావాక్యం. ఆ మహావాక్యం ఈ చిదాభాస పరంగా మనం చెప్పినట్టయితే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆభాసవాదంలో ఈ మహావాక్య వివేకం అది సరిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే బాధాయాం సమానాధికరణం అంటారు. బాధాయాం సమానాధికరణం అంటే ఇక్కడ ఉండేటటువంటి చిదాభాసకి సంబంధించినవన్నీ మిథ్యగా తోసిపుచ్చడం వల్ల ఈ జీవుడు ఈశ్వరుడు ఒకటే అవుతారు. జీవులో 3 రకాలైనటువంటి చిదాభాసలు ఉంటాయి. ఆ స్థూల శరీరంలో చిదాభాస, సూక్ష్మ శరీరంలో చిదాభాస, కారణ శరీరంలో చిదాభాస. అంటే విశ్వ, తేజస, ప్రాజ్ఞ, ఈ 3 రకాలైనటువంటి ఈ వ్యక్తిత్వాలతోటి ఈ చిదాభాసలతోటి ఈ జీవుడు వ్యవహారం చేస్తూ ఉంటాడు. అలాగే ఈశ్వరుడు కూడా 3 రకాలైనటువంటి శరీరాలతోటి, 3 రకాలైనటువంటి చిదాభాసలతోటి, 3 రకాలైనటువంటి వేషాలతోటి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడు. ఒకటి ఆ విరాట్ రూపము, రెండోది హిరణ్య గర్భ రూపము, మూడోది అంతర్యామి. ఈ మూడిట్లోనూ 3 రకాలైనటువంటి చిదాభాసలు ఆ శరీరాల్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి చిదాభాసలు. కాబట్టి ఈ చిదాభాసల్ని మనం నెగేట్ చేయడం వల్ల, అంటే విరాట్ విశ్వడు కాదు, హిరణ్య గర్భ తేజస్సుడు కాడు, అంతర్యామి ప్రాజ్ఞుడు కాడు. ఎందుకంటే ఈ చిదాభాసలు వ్యష్టిలో ఉండేటటువంటి చిదాభాస చిన్నది, సమష్టిలో ఉండేటటువంటి చిదాభాస పెద్దది. కాబట్టి ఈ రెండిటికి సమానము, ఈ రెండు సమానము కాదు అని బాధాయాం సమానాధికరణం అంటే దాన్ని నెగేట్ చేయడం వల్ల ఇది కాదని మనం తోసిపుచ్చడం వల్ల ఈ మహావాక్య నిరూపణ చేయగలుగుతాం. అంతేగాని ఆ జీవుడు ఈశ్వరుడులా దగ్గరకు వచ్చి ఐక్యమైపోయారు, అటువంటి ఐక్యవాదం అనేది కుదరదు. ఎందుకంటే జీవుడు ఆ ఈశ్వరుడు ఈ వ్యవహార దృష్ట్యా మనం చూసినట్టయితే ఇద్దరు భిన్నము, వాళ్ళలో ఎటువంటి పోలిక లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా జీవ ఈశ్వర ఐక్యము ఆ మహావాక్య నిరూపణకి, ఈ చైతన్య మహావాక్య నిరూపణకి చిదాభాస తత్వం, చిదాభాస చాలా బాగా పనికొస్తుంది. అదే మీరు ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కానీ, ఆ ప్రతిబింబ వాదం కానీ, లేదా అవచ్ఛేద వేదం కానీ తీసుకుంటే మనకి ఈ మహావాక్య నిరూపణ అనేది ఎంత సులభమైనటువంటి విషయం కాదు. ఇంకా ఆఖరి అంశం ఏంటంటే ఆభాస మిథ్యాత్వము. ఆభాస మిథ్యాత్వం అంటే ఈ చిదాభాస ఇది సత్యమైనది కాదు. చిదాభాస సత్యమైనది కాదు, ఇది మిథ్య. సత్యము మిథ్య అంటే మీకు తెలుసు కదా. సత్యం అంటే 3 కాలాల్లో ఉండేదాన్ని సత్యం అంటాం. 3 కాలాల్లో ఏదైతే ఉండదో దాన్ని తుచ్చము అంటాం. 3 కాలాల్లోనే ఉండేది ఒకటి ఉంటుంది, అది
చైతన్యము, అదే చిత్, అదే సాక్షి, అదే కూటస్థము. దానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈ అధ్యాయంలో, ఈ ప్రకరణంలో విద్యారణ్యుడు వాడేటటువంటి పదం కూటస్థము. మనకి తెలిసినటువంటి ఆ సాక్షి పదాన్ని వాడుతున్నాం. ఈ సాక్షి అది సత్యము, 3 కాలాల్లోనూ ఉంటుంది. అయితే ఈ చిదాభాస అనేది సత్యము కాదు. అది ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో కనుమరుగైపోతుంది. అది ఎందువల్ల? మాయ అనేది దాని నుంచి ఇదిగో ఈ చిదాభాస అనేది ఉత్పన్నమవుతోంది. మాయ అవ్యక్తంగా ఉంటుంది. మాయ ఎప్పుడైతే వ్యక్తమైందో అప్పుడు ఆ చిదాభాస, అప్పుడు ఈ పదార్థతత్వం అంతా వచ్చి ఈ శరీరాలు అవన్నీ ఏర్పడి దాంట్లో ఈ చైతన్యం ప్రతిఫలించి ఈ చిదాభాస ఏర్పడుతుంది. అంటే ఇది ఆ మాయ యొక్క కార్యము. చిదాభాస మాయ యొక్క కార్యము. మాయ ఏమిటి? మాయ అనేది మిథ్య. మాయ మిథ్య. ఎందుకంటే మాయ అది ఒక కాలంలో అవ్యక్తం అయిపోతూ ఉంటుంది, ఒక కాలంలో వ్యక్తం అయిపోతూ ఉంటుంది. ఒక కాలంలో అవ్యక్తంగా ఉంటుంది, ఒక కాలంలో వ్యక్తంగా ఉంటుంది. మాయ మిథ్య కాబట్టి మాయ నుంచి వచ్చేటటువంటి కార్యాలు కూడా మిథ్యా రూపంలో ఉంటాయి. కారణ గుణాలన్నీ కూడా కార్యంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మాయ కారణము, చిదాభాస కార్యము. ఈ కారణ గుణే కార్యే అవతిష్టతి. అందుకని ఈ కార్యమైనటువంటి ఈ చిదాభాస కూడా మిథ్యా. చిదాభాస ఎప్పుడైతే మిథ్య అని చెప్పామో దానికి సత్యత్వము లేదు. సత్యత్వం లేదు కాబట్టి ఆ చిదాభాసతోటి మనం మమేకం చెందకూడదు. అది నా స్వరూపం కాదు. నా స్వరూపం సత్యమైనటువంటి ఆ కూటస్థము లేదా సాక్షి. ఎప్పుడైతే ఆ కూటస్థము లేదా సాక్షి నిష్టలో నేనున్నానో అదే నా స్వరూపం అనేది తెలుసుకుని ఆ సాక్షి చైతన్యంతో నేను మమేకమై ఉన్నాను. అప్పుడు నాకు ఆ ఆంతర స్వేచ్ఛ, ఆ నిత్య ముక్తత్వము కలుగుతాయి. అలా కాకుండా ఈ చిదాభాసతో లంకె పెట్టుకుని చిదాభాసతోటే మమేకమైనట్టయితే నాకు ఈ సంసారము తప్పదు. ఈ చిదాభాసతో మమేకం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చిదాభాస యొక్క మిథ్యాత్వం నాకు తెలియాలి. ఆ మిథ్యాత్వ నిశ్చయం ఎప్పుడైతే జరిగిందో ఆ చిదాభాస నా యొక్క స్వరూపం కాదు అని దాన్ని తోసిపుచ్చేయచ్చు. ఈ విధంగా ఈ శరీరత్రయంలో ఉండేటటువంటి చిదాభాస అది వ్యష్టి చైతన్యం, వ్యష్టి చిదాభాస. అదే ఈ ప్రపంచత్రయంలో ఉండేటటువంటి చిదాభాస అది సమష్టి చిదాభాస. ఒకటి మైక్రో, ఒకటి మ్యాక్రో. ఈ రెండిటికి పొంతన లేదు అని ఈ విధంగా మనం ఆ ఐక్యాన్ని చెప్పడానికంటే మహావాక్య వివరణకి ఈ చిదాభాస చాలా దోహదం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చిదాభాస మిథ్య అని చెప్పేశామో మనకి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః ఆ మహావాక్య నిరూపణ జరుగుతుంది. అంటే ఈ జీవుడికి ఈశ్వరుడికి అధిష్టానంలో ఉండేటటువంటి ఆ చిత్తునే నేను అని తెలుసుకుంటాడు. అంటే చిదాభాస యొక్క మిథ్యాత్వ నిశ్చయం జరుగుతుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశము. అదే లక్ష్యార్థము. జాగ్రత్త స్వప్నావస్థలో నేను ఈ చిదాభాస వేషాన్ని వేసుకుంటూ ఉంటాను. అదే ఆ సుషుప్తిలో నేను నా స్వస్థితిలో ఉంటాను. ఈ స్వస్థితి అంటే ఈ కూటస్థంలో నేను ఉంటాను, కూటస్థ స్వరూపంలో ఉంటాను. ఈ కూటస్థం జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోనూ ఉందంటే అక్కడ కూడా ఉంది. 3 అవస్థలోనూ కూటస్థం ఉంటుంది. కానీ జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోనూ ఈ చిదాభాస యొక్క డామినేషన్ వల్ల ఈ కూటస్థము సాక్షి తిరియటం లేదు. ఎప్పుడైతే ఈ చిదాభాస నిద్రాణంగా అయిపోయిందో సుషుప్తిలో అది పూర్తిగా ఎటువంటి వ్యవహారం చేయకుండా ఉందో, దానికి సంబంధించినటువంటి ఆ మనస్సు కూడా నిద్రాణంగా ఉందో, అప్పుడు ఈ సాక్షి చైతన్యం అనుభవంలోకి వస్తోంది. ఇది ఇక్కడ 68వ శ్లోకం వరకు చెప్పబడింది.
ఇంకా 69 నుంచి 76 వరకు ఉపసంహారం జరుగుతోంది. ఈ అధ్యాయం యొక్క ఉపసంహారం. జీవ ఈశ్వరులు ఈ ఇద్దరిని మనకి ప్రవేశపెట్టడంలో ఈ శృతి యొక్క ఉద్దేశం జీవుడి గురించి ఈశ్వరుడి గురించి తెలుసుకోవడం కాదు. అవి మధ్యంతరమైనటువంటి ఒక భాగం తప్పితే అది ముఖ్యమైనటువంటి విషయం కాదు. ఇది మన దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ కూడా వాళ్ళు ఈ కర్మకాండకి అవసరము. తర్వాత జ్ఞానకాండకి మళ్ళీ వీళ్ళిద్దరూ కావాలి. ఇది ప్రాథమికంగా ఈ తత్పద వాచ్యార్థానికి త్వంపద వాచ్యార్థానికి జీవుడు ఎవరో కావాలి, ఈశ్వరుడు ఎవరో కావాలి. మనం మెల్లిగా ఈ వేదాంతం లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ జీవుడి యొక్క అధిష్టానము, ఈశ్వరుడు యొక్క అధిష్టానము ఈ రెండు ఒకటే. అదే చైతన్యము, అదే కూటస్థము, అదే సాక్షి అని మనం తెలుసుకున్నప్పుడు అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి ఆ మహావాక్య నిరూపణ జరుగుతుంది. అంటే నేను ఆ పారమార్థికమైనటువంటి సత్యాన్ని. మాయ మిథ్య. ఇది ఒక ఉదాహరణతో చెప్తూ ఉంటారు. ఒక ఉదాహరణతోటి విద్యారణ్యులు చెప్పారు. మిథ్యా మాయ ఆకాశంలో సంచరిస్తున్నటువంటి ఒక మేఘం నాటిదిట. ఆకాశం అంతటా ఉంది, ఆ మధ్య మధ్య కొన్ని మేఘాలు తేలుతూ ఉంటాయి. ఈ అంతటా ఉన్నటువంటి ఆకాశం అది ఆ సాక్షి లేదా కూటస్థము, అది ఆ చైతన్య తత్వము, చిత్. ఈ మేఘం నుంచి మనకి వర్షము తర్వాత మంచు పడుతుంది. ఈ మంచు తర్వాత వర్షం ఈ రెండింటిని ఈశ్వరుడు అనొచ్చు లేదా జీవుడు అనొచ్చు. ఏది ఈశ్వరుడు ఏది జీవుడు అనేది అది ఏదైనా తీసుకోవచ్చు, అది అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అంటే ఆ మాయ నుంచి జీవుడు వచ్చాడు, మాయ నుంచి ఈశ్వరుడు వచ్చాడు. అంటే మాయ మిథ్య అయినప్పుడు జీవుడు మిథ్య, ఈశ్వరుడు కూడా మిథ్యే. అందుకని వ్యవహారం పరంగా వ్యవహార సత్యంగా జీవుడు మిథ్య, ఈశ్వరుడు మిథ్య. అదే పారమార్థికంగా మీరు చూసినట్టయితే, పారమార్థిక సత్య దృష్ట్యా మీరు చూసినట్టయితే ఆ జీవుడు యొక్క అధిష్టానమైనటువంటి చైతన్యము, ఈశ్వరుడు యొక్క అధిష్టానమైనటువంటి చైతన్యము రెండూ ఒకటే. చైతన్యం అనేకంగా చైతన్యం ఒక్కటే ఉంటుంది. అది అసంగము. ఆ చైతన్యం అసంగము. కాబట్టి ఈ చైతన్యం, ఆ పారమార్థికమైనటువంటి చైతన్యాన్ని జీవుడు కలుషితం చేయలేడు, ఈశ్వరుడు కలుషితం చేయలేడు. ఇక్కడ ప్రపంచము, జీవ జగత్, ఈశ్వరుడు ముగ్గురు కూడా దాన్ని ప్రభావితం చేయలేరు. ఆ చైతన్యాన్ని, ఆ కూటస్థాన్ని ప్రభావితం చేయలేరు. అది పారమార్థిక సత్యము, వీటికన్నిటికీ అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టానమైనటువంటి ఆ సత్యాన్నే నేను. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో మీకు ఇక్కడ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. వ్యవహారం నుంచి మీరు తప్పించుకోలేరు. వ్యవహారం నడుస్తూ ఉంటుంది, కానీ దాని సత్యత్వం అంటే దాని తక్కువ స్థాయి సత్యత్వము అని మీరు గ్రహించడం వల్ల దాని ఆటుపోట్లు మీ మీద ఉండవు. మనం డబ్బిచ్చే సినిమా హాల్లో కూర్చుంటాం. ఆ సినిమా హాల్లో రకరకాల సన్నివేశాలు, ఆ విషాదకరమైనటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి అబ్బా డైరెక్టర్ చాలా బాగా ఇక్కడ ఆ డైలాగ్స్ రాశాడు, ఆ డైరెక్టర్ చాలా బాగా ఈ సినిమా తీశాడు, ఈ యాక్టర్ బాగా డైలాగ్ చెప్పాడు, ఈ సన్నివేశం చాలా బాగా ఉంది అంటూ విమర్శనాత్మకంగా మనం చూసి ఆనందిస్తాం. అది విచారకరమైనటువంటి సన్నివేశమైనా కూడా. ఇప్పుడు అదే రకమైనటువంటి మనస్థితి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఈ జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారము అదంతా ఒక నాటకము, అదంతా ఒక బూటకము అనేటటువంటి విషయాన్ని గ్రహించాం. కాబట్టి ఈ విధంగా మనం ఈ జగత్తిచ్చేటటువంటి ఆటుపోట్ల నుంచి బయటపడి ఆనందంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రకరణంలో, ఈ కూటస్థ దీప ప్రకరణంలో విద్యారణ్యులు అందించినటువంటి చిదాభాస వివరణ మీకు మరెక్కడా దొరకదు. ఈ చిదాభాస గురించిన ఈ వివరణ అంతా కూడా ఇందులో మాత్రమే అది దొరుకుతుంది. కాబట్టి ఇది డీటెయిల్డ్గా మీరు చదివినట్టయితే ఇంకా దీని గురించినటువంటి అవగాహన బాగా స్థిరంగా ఉంటుంది.
ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.